ఓమస్మద్గురుభ్యో నమః. వాచా యతీంద్రమనసా వపుషా చ యుష్మత్ పాదారవిందయుగళం భజతాం గురూణాం. పూరాధినాథ కురుకేశముఖాద్య పుంసాం పాదానుచింతనపరః సతతం భవేయం. యతీంద్ర, ఓ రామానుజ, వాచ మనస వపుషాచ, వాక్కుతోటి, మనస మనస్సుతోటి, అలాగే వపుషాచ శరీరంతో యుష్మత్పాదారవిందయుగళం భజతాం గురూణాం. యుష్మత్ దేవరవారి యొక్క పాదారవిందయుగళం, పాదారవింద ద్వయములను అంటే ఈ పాదపద్మములను భజతాం గురూణాం ఎప్పుడూ భజించేటువంటి గురువులుగా చెప్పబడేటువంటి కూరాధినాథ కురుకేశముఖాద్య పుంసాం. కూరాధినాథ, కూరం అనేటువంటి గ్రామానికి అధిపతులైనటువంటి కూరత్తాళ్వాన్లు, కూరేసులు అంటే కూరం అనేటువంటి గ్రామానికి ఈశులు నియామకులుగా చెప్పబడేటువంటి వారు కూరాధినాథ కూరేసులు. కురుకేశ ముఖాద్య పుంసాం, కురుకేశులు అని చెప్పబడేటువంటి తిరుక్కురుహెప్పిరాన్ పిళ్ళాన్, సంస్కృత నామం కురుకేశులు, దాన్ని తమిళంలో తిరుక్కురుహెప్పిరాన్ పిళ్ళాన్ అని అంటారు. ఈ విధంగా కూరేసులు, కురుకేశులు మొదలైనటువంటి పూర్వాచార్యుల పాదానుచింతనపరః సతతం భవేయం, వారి పాదార విందములను ఎప్పుడూ చింతించేటువంటి విధంగా సతతం భవేయం, నన్ను ఎప్పుడూ అలాగా కూరేసుల యొక్క, కురుకేసుల యొక్క, ఇలా మొదలైనటువంటి పూర్వాచార్యుల యొక్క శ్రీపాదాలను గురించి చింతించడంలో ఆసక్తిని కలవారుగా చేయవలసింది అని ప్రార్థన చేస్తున్నారు. రామానుజు వారు అడిగారు, ఏమయ్యా ఎప్పుడు చూసినా మమ్మల్ని ఆశ్రయిస్తే చాలు, మమ్మల్ని ఆశ్రయించినటువంటి వారికి ప్రాప్యము ప్రాపకము మేమే అని అన్నావు కదా, మరి ఇప్పుడేంటి నువ్వు కూరతాళ్వాన్లు, కురుకేశులు, వారి పాదాల విందాలు ఎప్పుడు నేను అనుసంధానం చేయాలంటున్నావు, వారి పాదాల విందమైన రక్షకులు అంటున్నావు, ఏమిటి మనసులో ఉండే ఉద్దేశ్యం అంటే చెప్తున్నారు. ఈ శ్లోకంలో, 3వ శ్లోకంలో మనకి ధర్మశాస్త్రం చెప్తుంది, ప్రత్యక్షే గురవస్తుత్యాః పరోక్షే మిత్రబాంధవాః కార్యాంతే భృత్యవర్గాః. అంటే ఎవరెవరిని ఎప్పుడు స్తోత్రం చేయాలో ధర్మశాస్త్రం చెప్పింది. ప్రత్యక్షే గురవస్తుత్యాః, గురువుని ఎప్పుడు కూడా ప్రత్యక్షంగానే స్తుతించాలట. పరోక్షే మిత్రబాంధవాః, మన యొక్క స్నేహితుల్ని బంధువుల్ని ఎదురుకుండా పొగడకూడదు, పరోక్షంగా పొగడాలి. కార్యాంతే భృత్యవర్గాః, భృత్యవర్గం సేవకులుగా ఉండేటువంటి వారిని మొత్తం పనంతా చేసేసిన తర్వాత పూర్తయ్యేటువంటి సమయంలో చాలా బాగా చేసావయ్యా సభాష్ అని అప్పుడు పొగడాలి. పని ప్రారంభంలోనే చాలా బాగా చేస్తావు అంటే వాడు ఉప్పొంగిపోయి పని చేయడం మానేస్తాడు. ఇలా ఎవరెవరిని ఎప్పుడప్పుడు స్తోత్రం చేయాలో మనకి ధర్మశాస్త్రం చెప్పింది. ఆ విధంగా మనని భగవంతుని పొందడానికి ఉపకారకులైనటువంటి ఆచార్యుల్ని స్తుతించడానికి, స్మరించడానికి, నమస్కరించడానికి కదా భగవంతుడు మనకి వాక్కు, మనస్సు, శరీరం ఇచ్చాడు. విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం. ఈ విచిత్రమైనటువంటి దేహం అనేటువంటి సంపత్తిని ఎందుకు ఇచ్చాడంటే భగవంతుడికి వినియోగించడానికి. అని భగవంతుని కదని వినియోగించమని చెప్పారు. అంటే భగవంతునికి వినియోగించడం అంటే కేవలం భగవంతునికి మాత్రం వినియోగించడం కాదు, ఆయన పాదస్థానీయులైనటువంటి భగవద్భక్తులకి వినియోగించటం. అంటే కేవలం భగవంతుని ఆశ్రయించినటువంటి వారు భగవంతుడికే తన యొక్క శరీరాన్ని వినియోగించకుండా భగవంతుడి యొక్క శరీరంలో చివరి భాగంగా చరమావధిగా చెప్పబడేటువంటి పాదారవిందం, ఆ పాదస్థానీయులైనటువంటి ఆచార్య విషయంలో కూడా ఈ కరణత్రయాన్ని మనం వినియోగించే రీతిలో గొప్పతనాన్ని కలిగి ఉండాలి. అట్లాంటి గొప్పతనం కూరత్తాళ్వానికి, కురుకేశులకి ఉంది. వాచా, వాక్కు ద్వారా ఎవరు స్తోత్రం చేస్తారు? ఆళ్వార్లు చెప్తారు. వాయ్ అవనయల్లదు వాళ్తాదు. ఆళ్వార్లు ప్రబంధంలో చెప్తారు. వాయ్ నోరు అనేటువంటిది అవన అల్లదు. అవన అంటే ఆ భగవంతుని అల్లదు తప్ప, వాయుత్తాదు మిగతా వాళ్ళు అవన్నీ మంగళాశాసనం చేయదు అని
ప్రథమ పరమనిష్ఠులైనటువంటి ఆళ్వార్లు, అంటే భగవంతుని నిష్ట కలిగినటువంటి ఆళ్వార్లు, నా యొక్క నోరు భగవంతుని తప్ప ఇంకెవరిని స్తోత్రం చేయదు అని ఏ విధంగా అయితే చెప్పారో, అదేవిధంగానే ఈ కూరత్తాళ్వాన్లు, ఈ కురుకేసులు మొదలైనటువంటి వారందరూ కూడా తమ ఆచార్యులైనటువంటి రామాంజలి వారి అనే స్తోత్రం చేయడం తప్ప ఇంకొక విషయాన్ని స్తోత్రం చేయము అంటారట. భగవంతుని యందు నిష్ట కలిగి ఉన్నటువంటి వారికి మిగిలిన దేవాలని కొలవడమో స్తోత్రం చేయడం ఇష్టం ఉండదు. అందువల్ల దేవతాంతరం అనేటువంటిది వాళ్ళకి త్యాజ్యం, భగవంతుని యందు నిష్ట కలిగిన వారికి. ఇది భగవంతుని యందు ప్రావీణ్యం కలిగిన వారికి ఉండేటువంటి తీరు. ఆచార్యుల యందు ప్రావీణ్యం కలిగి ఉన్నటువంటి వారికి భగవంతుని కూడా తర్వాతే ఆచార్యుని స్తోత్రం చేయడమే వాళ్ళకి ప్రథమమైనటువంటిది. ఆ విధంగా ఈ కూరత్తాళ్వాళ్ళకి, కురుకేశులకి ఆచార్యులు ఏంటో రామాంజలి వారే వారికి పరదైవము. ఆ యొక్క పరదైవమైనటువంటి తమ ఆచార్యులు అయినటువంటి రామాంజలి వారిని నోరు ఇచ్చినందుకు స్తోత్రం చేయాలి అంటూ ఉంటారట. మనసా మనః పూర్వ వాక్ ఉత్తర. నిజానికి మనస్సుతో మనం ముందు అనుకుంటాం, మనః పూర్వ, మనస్సు ముందు, వాగ్ ఉత్తర, వాగ్ తర్వాత అని. మనకి ఎవరైనా సరే ఏ పని చేయాలన్నా, ఏమైనా చెప్పాలన్నా, చెయ్యాలన్నా ముందు మనసులో కూడా ఆలోచన కలుగుతుంది. ఆలోచన కలిగిన తర్వాత ఆ మనసులో కలిగిన ఆలోచన నోటి ద్వారా చెప్తారు, చెప్పిందని చేస్తారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? ముందు వాచా అంటున్నారు, వాక్కుతో చెప్పేస్తున్నారు. అదేంటండి? ముందు మనసులో అనుకుని కదా తర్వాత నోటితోటి స్తోత్రం చేయాలి అంటే, కూరత్తాళ్వాన్ లాంటి మహనీయులు సంబంధించినంత వరకు వారు నోరు తెరిచిన మనసైనా ఏదైనా సరే వారికి నోరు తెరిచి మాట్లాడితే ఆచార్య విషయం గురించి తప్ప ఇంకో విషయం మాట్లాడరు. మనస్సు కూడా ఆయన తప్ప ఇంకొకటి తలవదు. అందువల్ల మనస్సు ఒకటి, నోరు ఒకటి, లేదా శరీరం ఒకటి కాదు. దీనే త్రికరణ శుద్ధి అంటారు. అంటే మనసా వాచా కర్మణ శుద్ధి కలిగి ఉండాలి. అంటే మనసులో తలిచిందే నోటి ద్వారా చెప్పాలి, నోటితో చెప్పిన దాన్ని చేతిలో చెయ్యాలి. అలా లోకల్లో ఎంతమంది చేస్తున్నారు? మన మనసులో ఒకటి తలుస్తాం, చెప్పేది ఒకటి చేస్తాం, చెప్పేది ఒకటి చెప్తాం, చేసేది ఒకటి చేస్తాం. కానీ కూరత్తాళ్ళు అలా కాదు. ముందు వాచా అంటే భక్తి ఎక్కువగా ఉన్నటువంటి వారికి ఒకటి ముందు ఒకటి తర్వాత అనేటువంటి నియమం ఉండదు. సామాన్యులుగా ఉండేటువంటి వారికి ఇది ముందు తర్వాత అనే నియమం ఉంటుంది. కానీ విశేషమైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నటువంటి వారికి, భక్తి పెరిగిపోయినటువంటి వారికి, ఇప్పుడు తల్లి ఉందనుకోండి, చిన్న వయసులో గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. పెద్ద అయిన తర్వాత కూడా పిల్లవాడు వచ్చి అమ్మ కొద్ది 2 ముద్దలు తినిపిస్తావా అంటే వెంటనే తల్లి ఏం చేస్తుంది? తప్పకుండా రా నాన్న అని వెంటనే కలిపి గోరుముద్దలు తినిపించేస్తుంది తప్ప, ఎరా ఇంత వయసు అయింది నేను తినిపించాలంటుందో అందో. తల్లి మనసు అటువంటిది. అంటే తన తల్లికి ఉండేటువంటి ప్రేమ, పిల్లవాడు పెద్దవాడు అయ్యాడు వాడికి నేను తినిపించడం ఏంటి, వాడే తినచ్చు కదా అనేటువంటి భావన వాడికి కలగదు. అంటే ప్రేమ అనేటువంటి కలు మూసేస్తుంది. అదేవిధంగా భగవంతుడి మీద అత్యంత భక్తిభావం కలిగి ఉన్నటువంటి వారికి నియమ నిబంధనలు ఉండవు. అదేవిధంగానే రామాంజలి వారి మీద అత్యంత భక్తిభావం కలిగి ఉన్నటువంటి కూరత్తాళ్వానికి నోరు తెరిచి మాట్లాడినా రామాంజలి వైభవమే, మనసుతో తలిచినా వారి వైభవమే, కైంకర్యం చేసినా వారికే కైంకర్యం చేస్తారు. తిరుక్కోట్యూరు నంబి అనేటువంటి మహనీయులు రామాంజలి ఆచార్యులు, వారిని వెళ్ళి ఒకరు అడిగట, మీ ధ్యానానికి ఏది విషయము అంటే మీరు ధ్యానించండి, దేని ధ్యానం చేస్తారు అంటే వారు దాని సమాధానం చెప్పారట, మా ఆచార్యులు అయినటువంటి యామునాచార్యుల వారికి దివ్యమంగళ విగ్రహాన్ని నేను ధ్యానం చేస్తాను. అంటే వారు ధ్యానం చేయడానికి విషయం వారి ఆచార్యులే. శాస్త్రమేమో కారణంతు ధ్యేయ, లోకానికి అందరికీ కూడా కారణభూతులు ఎవరు, ఆయన ధ్యానం చేయాలంటుంది. కానీ మరి తిరుకోటి గారు ఇదేంటి రామాంజలి ధ్యానం, యమనాచార్యుల వారిని ధ్యానం చేస్తున్నారంటున్నారు ఏమిటి? ఆ భగవంతుడు చూపించేది ఆచార్యుడు కాబట్టి ఆ ఆచార్యుడికి దివ్యమంగళ విగ్రహమే మాకు ధ్యానానికి విషయమని తెలియజేశారట. అలాగా వాక్కుతోనూ మనస్సుతోనూ అదేవిధంగానే కరణములతోనూ మూడింటితోనూ కూడా శరీరంతో వాచ మనస వపుషాచ, వాక్కుతోనూ మనస్సుతోనూ శరీరంతోనూ ప్రత్యేకంగా ఎప్పుడు రామాంజలి వారినే తలుస్తూ ఉండేటువంటి వారు. యుష్మత్ పాదారవింద యుగళం భజతాం, మీ పాదారవిందాలను ఎప్పుడు భజిస్తూ ఉంటారు. శ్రీరామాంజలి యొక్క శ్రీచరణాలే కూరేసాదులకి భోగ్యతమైనటువంటి వస్తువు. మనకి యామునాచార్యుల వారు కూడా అదే చెప్తారు తమ యొక్క స్తోత్రరత్నంలో. నిత్యం యదీయ చరణౌ శరణం మదీయం, నిత్యం ఎల్లప్పుడూ యదీయ చరణం శరణం మదీయం, ఆచార్యులైనటువంటి నాథముల యొక్క 2 చరణాలే నాకు శరణము అని ఎట్లాగైతే యామునాచార్యులు చెప్పారో, అలాగే కూరత్తాళ్వాన్ లాంటి మహనీయులకు కూడా ఎప్పుడు తమ ఆచార్యులైనటువంటి రామాంజలి వారి యొక్క పాదపద్మములే వారికి రక్షణం. అదే ఉపాయం, అదే ఉపేయం,
ఆ పాదార విందముల దగ్గర కైంకర్యం వాళ్ళకి కావాల్సిన ఫలం కూడాను. ఆ విధంగా ఎలాగైతే కూరత్తాళ్వాళ్ళు అదేవిధంగా కురుకేసులు మీ యొక్క పాదార విందములనే ఎప్పుడూ భజిస్తూ మీ పాదార విందములకే మంగళాశాసనం చేస్తూ ఆ కైంకర్యాన్ని అనుభవిస్తూ ఉన్నారో అట్లాంటి మహనీయుల యొక్క పాదానుచింతన పరహ సతతం భవేయం. అట్లాంటి కురుకేసుల యొక్క పాదాలను ఎప్పుడు కూడా చింతిస్తూ ఉండే విధంగా మమ్మల్ని అనుగ్రహించవలసింది. ఏదో ఒక సమయంలో వాళ్ళని తలుచుకోవడం కాదు, ఎప్పుడు అనుచింతనం అంటే కృష్ణానుస్మరణం పరం, కృష్ణుని స్మరించడం చాలా శ్రేష్టమైనటువంటిది, పరం అంటే శ్రేష్టమైనది. అలాగా ఇలాంటి మహనీయుని స్మరించడమే శ్రేష్టమైనటువంటిది. అట్లాంటి వారి యొక్క పాదాల పట్ల శేషత్వ అనుసంధానాన్ని ఎప్పుడు చేస్తూ ఉండాలి. ఇదే విషయాన్నే తిరువరంగ తముదనారులు రామానుజనుత్తందారులో చెప్పారు చివరి భాషలంలో. ఉన్ తొండర్ఘట్కు అన్బు తిరుక్కుంబడి ఎన్నయాకి అంగాట్పడితే. ఉన్ తొండర్ఘట్కు ఓ రామానుజ, నీ యొక్క భక్తులకు అన్బు తిరుక్కుంబడి ప్రేమ కలిగి ఉండే విధంగా నీ భక్తుల విషయంలో ఎన్నయాకి నన్ను ఆ విధంగా చేసి ఆట్పడితే నీ భక్తుల పట్ల ప్రేమను కలిగి ఉండేట్లుగా నన్ను చేసి వారి పాదపద్మముల యందు ఆట్పడితే నన్ను దాసుడిగా చేయవయా అన్నారు తిరువరంగ తొమ్మిదనారు రామానుజుల వారిని. అలాగే ఇక్కడ కూడా మనవాళ్ళ మామూలు, స్వామి నీ భక్తులైనటువంటి కురుకేసుల యొక్క పాదార విందముల దగ్గర నేను దాసుడయ్యేలాగా నన్ను చేయవలసింది అని రామానుజుల వారికి దాసుడైనటువంటి వారికి దాసత్వాన్ని ప్రదర్శించాలనే కోరికని మనవాళ్ళ మామూలు ఈ యొక్క స్తోత్రంలో ప్రార్థన చేస్తున్నారు రామానుజుల వారి దగ్గర. జై శ్రీమన్నారాయణ.